చేసి సెక్రటరీగా ఉండి ముందుండి పోరాడినటువంటి మా అన్న దర్శనకి పాదాబంధం. అదే ఈ రిస్క్లో కూడా ఉన్నారంటే తమాషగా అంత రిస్క్ చేయండి, ఆయన రిస్క్ చేశారు పెద్ద మనసు ధన్యవాదాలు. అలాగే మా జమాల్, ఎందుకంటే జమాల్ ఆశ మనిషి కాదు, అతని బ్యాక్గ్రౌండ్ ఉద్యమాల్లో పనిచేసినటువంటి దాన్ని ఉన్నాడు కాబట్టి ఇంత సమర్థవంతంగా ఈ యొక్క జేఏసీ నడిపాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. జమాలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అలాగే మా మిత్రుడు మొట్టమొదట గూడూరుని మేము నెల్లూరులో కలపం అన్న రోజు వాకర్స్ పెట్టి గూడూరులో బైక్ ర్యాలీ పెట్టాడు. అప్పుడు జేఏసీ ఏర్పడ్డా మా రాజా నా మిత్రుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా సోదరుడు ఏ ఇష్యూ వచ్చినా ముందుండి పేదల విషయంలో ముందుండి పోరాడేటువంటి మా రవిరాజకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా శ్రావణ్కి, అలాగే మా శ్యామన్నకి అధినేత, ఈ యొక్క మండపం అధినేత మా శ్యామన్నకి, అలాగే మా పవన్ చూసేదానికి ఉంటాడు. కానీ ఈ విషయంలో మా దశకంతో అన్ని విధాలు కూడా కోఆపరేట్ చేస్తున్నటువంటి మా పవన్ గారికి, అలాగే సోదరుడు నిరంజన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరుడు మా శంకర్ రెడ్డి ఇంకా అసంతృప్తితో ఉన్నాడు, రెండు మండలం అర్థమవుతుంది. అట్లాగే మా ఆర్టీసీ నాయకులు మా నాగేశ్వరరావు గారికి, అలాగే మా శశి యువ నాయకులు వీరందరూ, రాబు భవిష్యత్తు తరం నాయకులు వీరందరూ కూడా, మా శశికి, అలాగే మా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు మా విజయ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న విజయ్. అలాగే మా మనోజ్ యువ నాయకుడు, ఈయన కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా మనోజ్కి మేజూరు మల్లి గారికి, అలాగే ఆర్వి రావు గారికి, అలాగే లల్లు గారికి, మా సునీల్, నా పేరు మా సునీల్ కూడా ఆవేశంతో కానీ మనకు చాలా మంచిది. వీరందరికీ ఈరోజు ఇన్ని రోజులు పోరాటంలో మీరు సహకరించాలని మా జేఏసీ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరు ఏం చేసినా అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా భగవంతుడు కూడా 100% ఎవరు కూడా మేలు చేయలేడు. మేలు చేసినా అది చేయలేదు ఇది చేయలేదని ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధతో ఏమో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వాకాడు చిట్టూరు మండలాలు కలపడందుకు బాధపడేది అందరూ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడే దాంట్లో మొదటి వ్యక్తిని నేను మీకు కూడా చెప్తున్నా. ఈరోజు వాట్సాప్లో రకరకాల పెడతా ఉంటారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే వాళ్ళకన్నా ముందే ఆ రెండు కనపడలేదని బాధ మీ అందరికీ ఉంది, నాకు ఉంది. మనకి లేకపోతే వాళ్ళు బాధపడాలి. ముఖ్యంగా పేదవాడు ఒక అద్దె తీసుకుని వెళ్ళాలంటే, తిరుపతికి పోయి ఇవ్వాలంటే అది గగనం అవుతుంది. మేము పోతేనే మాకే ఇబ్బందికరం అవుతాం. ఇప్పుడు ఒక కాలం లేదు, ఆ రోడ్డు వేశారు కాబట్టి. గతంలో అయితే ఉదయం పోతే సాయంత్రం దాకా దిక్కుమొక్కు ఉండదు, ఆడ అధికారులు ఉంటారో లేదో తెలియదు. మళ్ళీ కూడా పేదవాడు చిన్న అద్దె కోసం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అది ఆలోచించి మనందరం కూడా స్పందించాం. ఈ పోరాటాన్ని మీరంతా చేశారు. నేను అధికార పార్టీ కాబట్టి నేను పోరాటం చేయకూడదు కాబట్టి నా వంతు సహాయ సహకారాలు సూచనలు మీకు ఇచ్చాం. అయితే ముందు 2 నిమిషాలు మీతో ఒక్క నిమిషం చెప్తా. ఉన్నటువంటి గవర్నమెంట్ ఇదే మన గూడూరు తీసుకొని తిరుపతి మీ అందరి దయతో గెలిచాను. గూడూరు రోడ్డుగా పుట్టాను కాబట్టి నాకు రాజకీయంగా ఇష్టం. గూడూరు రోడ్డు పుట్టాను కాబట్టి నేను ఆ రోజు లోకేష్ బాబు గారికి చెప్పి, సార్ ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని ఇట్లా అన్యాయంగా కలిపారు, దయచేసి మన అధికారంలో వస్తున్నాము, వస్తే ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరులో కలపండి సార్ అని చెప్తే ఆయన ఆ రోజు స్పందించడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ఇక్కడ సిఐ రెడ్డి కళ్యాణ మండపం మీటింగ్ జరిగితే, మహిళా మీటింగ్ జరిగితే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. చెప్తానంటే ఆ రోజు ఎవరు రాదా జేఏసీ వాడు, ఎవరో గద్దీలా నన్ను అడగమని చెప్పదా. కానీ అడిగాయంటే దానికి కారణం రాజకీయం కాదు, ఊళ్ళో పుట్టారు కాబట్టి ఆ బాధ నాకు ఉంది కాబట్టి అడిగాను తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మాట్లాడుతున్న రకరకాల రాజకీయ నాయకులు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు శాస్త్రం కాదు.
ఊరికే విమర్శలు ఏంటి చాలా చేస్తారు విమర్శలు. ఈరోజు ఆ రోజు మాట చెప్పారు కాబట్టి ఈరోజు లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా కలిపాడు. అయితే ఇబ్బంది పడాల్సిన విషయం, మన బాధపడాల్సిన ఏంటంటే ఆ వాకాడు ఆ చిట్టమూరు కూడా కలుపుకుంటే మనం ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉండేవాడు. అలాగే ఇప్పుడే చెప్తున్నారు గూడూరు డీజిల్ ఇచ్చేస్తారేమో ప్రచారం. గూడూరు డీజిల్ ఎక్కడికి పోదు 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 అది గుర్తుపెట్టుకోండి. నాట్లో రకరకాలు ఉంటాయి. అబ్బాయి ఎట్టేస్తారు, చిన్నదైంది వాస్తవమే, దాంట్లో డౌట్ చిన్నదైంది. అయితే భవిష్యత్తులో మాట్లాడదాం, చేద్దాం, చేసి మళ్ళీ మనం ఏమి విడిపోయినా కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అంతేగాని రేపు సునీల్ కుమార్ జేఏసీ మీటింగ్లో చెప్పాడు ఇప్పుడు చేయాలనేటువంటి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు నాకు. ఎందువల్లంటే మేము ఇక్కడ వేదిక ఉన్నటువంటి నా మిత్రుడు రాజా కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, మేమందరం కూడా అట్లాగే మళ్ళీ చెప్తున్నాను మీకు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడేది ఏంటంటే అయ్యా వాట్సాప్లో నెల్లూరు జిల్లాని చేయాలన్నటువంటి అవన్నీ వసతులు వస్తున్నాయా, ఒకవేళ అవకాశం ఉంటే జిల్లా చేయండి, లేకపోతే మాత్రం గూడూరుని కలపండి అన్నాను తప్ప దాన్ని పెట్టేసి జిల్లా 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 అని వ్యవహారం చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా అయ్యేదానికి గూడూరులో పుష్కలంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి, దాంట్లో రెండో మాట లేదు. అయితే జిల్లా అన్నప్పుడు కొంతమంది గూడూరు జిల్లా అయితే ఎట్లా మేమెట్టా అని చెప్పి చాలా గందరగోళంగా రాజకీయ. ఎందుకంటే జిల్లా అయితే ఇక్కడ సునీల్ కుమార్ ఉంటాడు, సునీల్ కుమార్ ఉంటే గందరగోళ రాజకీయాల్లో మీకు తెలుసు కదా. ఆ వ్యవహారం వల్ల కొంతమంది దాన్ని సైడ్ చేసే వ్యవహారం కూడా జరిగింది, ఉన్న వస్తువుని చెప్తున్నారు. అయితే 2027లో మళ్ళీ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అప్పుడు ఖచ్చితంగా మన డిమాండ్ని నేను కూడా మీతో నుండి పోరాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లోనే రెండో మాట్లాడలేదు. అంటే నేను చెప్తున్నా, నేను ఆ రోజు కోర్టులో మాట్లాడింది మనసులో ఉండేది మాట్లాడాలి, పైకి నేను మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి అధిష్టానాన్ని ఎదిరించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు. అంటే రాజకీయాల్లో లేని వాళ్ళకి తెలియదు, కానీ రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళకి తెలుసు. అయినా నేను దానికి సిద్ధపడి ఆ రోజు ఆ మాట మాట్లాడాను. నేను రాజకీయాలను పక్కన ఉంటానని తప్ప రాజీనామా చేస్తానని నేను చెప్పలా. నేను రాజీనామా చేస్తే మీకు ఇబ్బంది, నేను కూడా మీకేం సహాయం చేయలేను. ఈ ఉద్యోగంలో నేను కూడా మీకు కోఆపరేట్ చేయలేను. ఉన్న వాస్తవం చేస్తాను. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేనేం చేయాలో అది చేయగలిగా. ఎమ్మెల్యేగా లేకపోతే నేను ఏం చేయలేని పరిస్థితి. నేను కూడా ఇబ్బందికరమైన ట్రెండ్ కూడా నన్ను కూడా అరెస్ట్ చేసి లోపల వేసేవాడు. కాబట్టి ఏదైనా పని అనేది సాధించుకునే దానికి మనం ఏ మార్గాలు ఎంచుకోవాలి తప్ప ఏదో ఇష్ట ప్రకారం చేసేసి ఉద్యమాన్ని రెచ్చగొట్టేసి తర్వాత రెచ్చగొట్టిన తర్వాత ఉద్యమకారుడు కేసులు పెడితే తర్వాత వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కాదని చెప్పి మెంటలు కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీ జేఏసీ పెద్దలు మా దర్శన నాయకుడి అబ్బాయి హనుమంతు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నారాయణ స్కూలు సంబంధించిన విజయభాస్కర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నారాయణ వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్తున్నా మీకు ఫ్రాంక్గా. ఎందుకు పంపించారు అంటే మేము అంత అనుకూలంగా ఉన్నాం, ఎందుకంటే మేము గూడు ఉన్నాం కాబట్టి అనుకూలంగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఇక్కడ గూడూరులో పిల్లకాయలు టౌన్లోకి వచ్చి చేస్తే ఆ వ్యవహారం మొత్తం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించారు పైకి. ఈ విధంగా ఉంది గూడూరులో పరిస్థితి. అప్పుడు నన్ను పిలిపించారు నైట్ 2:30కి. ఇక్కడ మీకు చెప్పాలా, ఇప్పుడు మాట్లాడారు. చెప్పినప్పుడు సీఎం గారు చెప్పారు, చెప్పింది వాస్తవమే, కానీ తిరుపతి చిన్న జిల్లా అయిపోద్ది అంటే అట్లా సార్ వాళ్ళు చేసిన దాన్ని మనం చేస్తే బాగుంది సార్. చెప్పారు సార్, మీరు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు సార్ చెప్పి ఆలోచిస్తాను సార్, నాకు టైం ఏమా అని చెప్పి టైం తీసుకొని మాట్లాడి మనకి అంటే లాస్ట్లో వాకాడు కోట అనేది వాకాడు చిట్టమూరు అనేది ఎందువల్ల ఏందో అయితే నిజంగా అయితే నాకైతే తెలీదు. అయితే అది కూడా రేపు లోకేష్ బాబు గారు వచ్చారు ఫారం నుంచి, ఖచ్చితంగా మేము వెళతాం, లోకేష్ గారిని అడుగుతాం, రికమెండేషన్ ఇస్తాం. ఎందువల్లంటే ఏం చేయాలన్నా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయాలి, అది ఏ పార్టీ అయినా కావచ్చు.
కానీ ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పినట్టు ఇది ప్రజాస్వామ్య అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. అంతేగాని ఉద్యోగం అంటే లోపల వేసేది, తప్పుడు కేసులు పెట్టేది, భయపించేటువంటి గవర్నమెంట్ కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరైతే పెంచిన నాయుడు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్కడే సింగిల్ మ్యాన్ జిల్లా కావాలని పోరాడారు. ఒకవేళ ఆయన ఏ విమర్శనం చేయొచ్చు, మేమైతే మనస్ఫూర్తిగా ఆయన మద్దతు తెలియజేస్తున్నాం. దాంట్లో డౌట్ లేదు. గూడూరు వాసిగా నేను మనస్ఫూర్తిగా అతనికి మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గూడూరు ఇంత ప్రతిష్టంగా ఎక్కడ జేఏసీ లేవు. ప్రతి దగ్గర పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ మా గూడూరు జేఏసీలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అచ్చంగా మీరే చేశారు. ఏ రాజకీయ పార్టీకి అంటే రాజకీయ పార్టీ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పార్టీని ఎక్కడ దగ్గర రంపిలా, ఆ పాపం చేసిన పార్టీని ఎవరు మీరు దగ్గర రంపిలా. మిగతా రాజకీయ పార్టీస్ అనుకూల సంఘాలన్నీ కూడా దగ్గర రంపించినందుకు మా జేఏసీ వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే ఒక మంచి పోరాటం. గూడూరులో పోరాటం అంటే చిన్న పోరాటం కాదు. గతంలో కూడా మేము ఈ యొక్క మందు ఎత్తేసడానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు పెద్ద ఉద్యోగం చేశాం. సరే, మీకు ఇంట్రెస్ట్ ఉండదు, మీరు రాజకీయంగా చెప్తారు, గూడూరుని వచ్చి రాజకీయ మాట్లాడిపోతారు. కానీ ఇక్కడ ఉండి 24 hours 24/7 అందుబాటులో ఉండేది ఈ సునీల్ కుమార్. కాబట్టి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎందువల్లంటే మనమైతే మీరు చెప్పిన విధంగా వాకాడు చిట్టమూరు విషయంలో కూడా నా స్టాండ్ అయితే అటు ఇటు తప్పదు. నా స్టాండ్ అది కూడా కలపాలనేది అంటే రెండో మాట్లాడు. కాబట్టి అది కూడా అడుగుతాము, సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తాము, రికమెండేషన్ ఇస్తాము. ఖచ్చితంగా ఉండే విధంగా ప్రయత్నం ఏమైతే ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి విజయం, బ్రహ్మాండ విజయం. దానికి కారణం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి యోధులే మీరు. ఎందువల్లంటే మీ అందరి సహాయం కాకపోతే అక్కడ బస్టాండ్లో టవర్ క్లాక్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరంటే ప్రజలు స్పందించాల, మనసులో ఉంది కలపాలని, కానీ ప్రజలు వచ్చి మీకు ఎవరు మద్దతు తెలపలా. ఎందువల్లంటే అది అలవాటు. కానీ ఈ పరిణామం భవిష్యత్తులో మీకు చాలా మేలు. ఎందుకంటే మీరు చరిత్రలో గుర్తుండిపోతారు. ఈ జేఏసీ గూడూరు చరిత్రలో గుర్తుంటుంది. ఎప్పుడు కూడా మనల్ని తిరుపతిలో కలిపారు, మళ్ళీ ఎవరు కలిపారనేటువంటి ఈ మూడు, గూడూరు టౌను, గూడూరు మండలం, చిలకూరు, కోట్ల ప్రజలందరూ కూడా వాళ్ళ చిన్న బిడ్డలో కూడా చెప్తారు, పలానా రోజు ఆ జేఏసీ వాళ్ళు చేశారు, మనం అయ్యాము, పలానా గవర్నమెంట్లో పలానా ఎమ్మెల్యే ఉన్నాడు చేశాడని చెప్పేటువంటి కార్యక్రమం. నిజంగా ఇది మనందరం కూడా ఒక వరం లాంటిది. ప్రజల కోసం పోరాడాం, గూడూరు కోసం పోరాడాం, 70% సక్సెస్ అయినాం. కాబట్టి ఆ 25% కూడా సక్సెస్ అయ్యేదాన్ని కూడా త్వరలో కూడా కార్యాచరణ చేస్తాం, ఇంకొక మాటలు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, నేను చెప్పేది ఒకటే, నాకు రాజకీయాలతో సంబంధం లేదు ముందు. ఎందుకంటే టీచర్ అనుకుంటే ఏమన్నది వస్తుంది అంటే డౌట్ లేదు. చాలా ప్రభుత్వాలకి తెలుసు టీచర్లు అనుకుంటే ఏం జరుగుతుందో కూడా. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా వచ్చి బస్టాండ్లో కూర్చొని స్వేచ్ఛగా ఉద్యోగం నడిపారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా, పోలీసులు భయం లేకుండా, కేసులు లేకుండా. కాబట్టి దాన్ని సహకరించినటువంటి మా ఎస్పీ గారికి, మా డిఎస్పీ గారికి, మా సిఐకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా మీ పట్ల వేరే విధంగా ప్రవర్తించాల, మీకు వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి మీ మనసులో ఇష్టం లేకపోయినా మన ఉద్యమానికి కోఆపరేట్ చేసిన వాళ్ళు చెప్పాల్సిందే. మీకు వ్యక్తికి తగ్గాలి అని అయినా కానీ మీకు ఈ విషయంలో మీకు కోఆపరేట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. వ్యక్తిగత తగాలు వేరు, ఇది గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన విషయం. దీంట్లో సహాయం చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళు. ఎందుకంటే నిజంగా చాలా సంతోషం. దాంట్లో కూడా మా జవాబు చెప్పినట్టు పాపం నిజాయితీ బిడ్డ, ఆ బిడ్డ పైన కూడా వ్యక్తిగతంగా పెడుతుంది. ఇంకే ఎట్లా అతను కాబట్టి పనిచేసేటువంటి పార్టీ అది కాబట్టి ఆయన పట్టించుకునే వ్యవహారం కాదు ఇంట్లో అన్నింటి కూడా. కాబట్టి నిలబడ్డాడు.
కాబట్టి ప్రతిరోజు కవరేజ్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు రోజు కవరేజ్ పేపర్లో చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్, మహా టీవీ, ఈనాడు, ప్రతి ఒక్కరు TV5 ఎవరు కూడా ఎక్కడ 9 టీవీ, 9 టీవీ ఎక్కడ రోజు చూసినా మన గూడూరు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా చేశారు. అలాగే నెల్లూరులో అయితే మా ఏషియన్ సీను వదల రోజు 2-3 సార్లు ప్లే చేస్తూ ఉన్నాడు. 2-3 సార్లు వరుసగా కింద బుల్లెట్ న్యూస్ కొడతానే ఉన్నాడు. అన్యాయం జరిగిపోయింది, గూడూరు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, అందరిలో అదే ఉంది అనేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే వీళ్ళందరూ కోఆపరేషన్. ఎందుకంటే ప్రెస్ లేకపోతే మనం ఏం చేయలేం. మంచి చేసినా చెడు చేసినా బయట ప్రపంచానికి తెలియజేసేది పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దీంట్లో చొరవ తీసుకొని ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి ఈ ఉద్యమం సక్సెస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే అందరి సహకారం ఏ ఒక్కరిది కాదు. ఇది ఈ క్రెడిట్ గూడూరులో పుట్టినటువంటి మనందరిది అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలవాల్సిన అవసరం ఉందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఆ పరిస్థితి లేదు. గతంలో మీరు మాట్లాడితే కేసులు, ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఒక్క కేసు లేదు మీ పైన, ఒక్క పోలీసు